సోషల్ మీడియాలో అనేకమైన వీడియోలు మనం ఇప్పటిదాకా చూసే ఉంటాం. అనేక మంది సాక్ష్యాలను మన జీవితంలో ప్రభావితం చేయడం మనం గమనించి ఉంటాం. అయితే కాల్నర్ శాండర్ అనే కేఎఫ్సి ఫౌండర్ యొక్క జీవితం ఒక అద్భుతమైన సాక్ష్యంగా మన జీవితంలో నిలబడాలని ఆశపడుతూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, తెలియలేని వారికి అనేక మందికి షేర్ చేయడం ద్వారా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా ఛానల్కి సపోర్ట్ చేసిన వారుగా మీరుంటారు. ధన్యవాదాలు. అమెరికాలో ఇండియానా నగరంలో 1890 సంవత్సరంలో జన్మించాడు మన కాల్నర్ శాండర్. అందరిలాగే సంతోషంగా కుటుంబంతో సాగిపోతున్న క్షణాలు కొద్ది రోజుల్లోనే విషాద ఛాయలు అలుముకున్నాయి. తన 5-6 సంవత్సరాల వయసులోనే తండ్రి మరణం కుటుంబంలో కన్నీటి కడగలలోకి నెట్టివేశాయి. ఇంటి బాధ్యతలు, ఆర్థికపరమైన కష్టాలు, పిల్లల పోషణ, భర్త లేని లోటు ఆమెను, పిల్లలను కన్నీటి సముద్రంలోకి అమాంతంగా తోసివేశాయి. ఇటూ తోచని స్థితిలో, దారి కానరాని దుస్థితిలో పిల్లల పెంపకం నిమిత్తం దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలో పనికి కుదిరింది శాండర్ యొక్క తల్లి. అప్పటికే చెల్లి, తమ్ముడు ఉండడంతో వారి ఆలనా పాలన చూసే క్రమంలో శాండర్ యొక్క చదువు ఆగిపోయింది. తల్లికి క్యారేజ్ ఇచ్చి రావడం, చెల్లిని తమ్ముడిని చూస్తూ తల్లికి వంట చేసి క్యారేజ్ ఇచ్చే పనిలో తన జీవితంలో చదువు 7వ తరగతితో ముగిసిపోయింది. ఆర్థిక కష్టాల వలన ఇల్లు గడవడం చాలా కష్టమై పొలం పనులకు వెళ్ళేవాడు. గుర్రపు బండ్లకు రంగులు వేస్తూ తన జీవనాన్ని కొనసాగించేవాడు. 12 ఏళ్ల వయసులోనే తన తల్లి 2వ వివాహం చేసుకోవడంతో, భర్త పిల్లలున్నారని గొడవ పెట్టడంతో కాల్నర్ తన తల్లిని విడిచిపెట్టి కన్నీటితో దూరపు బంధువైన అంకుల్ ఇంటికి వెళ్ళిపోవడం, 13 ఏళ్ల వయసులో అంకుల్ ఇంటి దగ్గర ఉంటూ పని చేసుకుంటూ తన జీవితాన్ని, తన కాలాన్ని వెళ్ళబుచ్చాడు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అందరూ విడిచిపోయిన పరిస్థితులు, ప్రతి పరిస్థితిలోనూ కూడా నరకాన్ని అనుభవించాడు. మరికొంతకాలానికి వివాహం, 3 పిల్లలు, వారి పోషణ భారం. అయినప్పటికీ తన పరిస్థితుల్లో అర్థం చేసుకునే భార్య లేకపోవడం విషాదాన్ని మరలా తీసుకొని వచ్చింది. నీవు పిల్లల్ని పోషించలేకపోతున్నావు కాబట్టి నేను నీతో ఉండడం వ్యర్థం అని చెప్పి పిల్లల్ని తీసుకొని తన భార్య పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధ పెడుతూ ఉండడంతో అది చూసిన కాల్నర్ శాండర్ కన్నీటి పర్యంతమవుతూ కుటుంబంతో సంతోషించాల్సిన సమయాల్లో దుఃఖాన్ని నింపే పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. కన్నీటి సముద్రంలో మునిగి తేలుతూ ఉన్న జీవితం దుఃఖంతో భారభరితంగా భరించలేని స్థితిలోకి నెట్టివేశాయి. ఎంత కష్టపడుతూ ఉన్నా పని లేని పరిస్థితుల్లో అంతంత మాత్రంగా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటూనే ఉండేవాడు. కష్టపడి పని చేస్తూ పెయింటింగ్ మరియు స్టీమ్ ఇంజన్లో బొగ్గులు లోడ్ చేస్తూ కండక్టర్గా, ట్రైన్ క్లీనర్గా జీవనం కొనసాగించాడు. తన తండ్రి మరణం, తల్లి దూరం కావడం, భార్య పిల్లలు వదిలి వెళ్ళిపోవడం, తన కుమారుడు చనిపోవడం, తన 20 ఏళ్ల వయసులో కష్టాల నడుమ నలిగిపోయాడు. ఎంతో బాధను గుండెల్లో దిగమింగుకొని తన 22 ఏళ్ల వయస్సులో ఆర్మీలో చేరి 1 సంవత్సరం పాటు చేసి తరువాత వంట వానిగా గిన్నెలు తోమే పని చేస్తూ, అదే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా పనిచేశాడు. ఏజెంట్గా పనిచేసిన విఫలం కావడంతో మెక్ ఫిలిమ్స్లో కూడా చేస్తూ అది క్లోజ్ అవడంతో ఎంతో నిరుత్సాహపడ్డాడు. చదువుకోవాలి, నేను ఎలాగైనా చదువుకొని పైకి రావాలి అనే ఆ తపన అతన్ని రాత్రిపూట కరస్పాండెంట్ లా చేసేటట్లుగా చేసింది. తన మొదటి క్లయింట్తో జరిగిన గొడవలో ఆయనని కొట్టడంతో తన లాయర్ వృత్తికి వీడ్కోలు పలికి తన దగ్గర ఉన్న డబ్బులతో ఫెరారీ బోట్స్ కంపెనీ ప్రారంభం. అది కొంతకాలంలో నష్టాలు, కష్టాలు భరించి ఆ కంపెనీని ఇంకా ముందుకు నడపలేని క్రమంలో అమ్మేశాడు. మరలా కొంత డబ్బును పెట్టి లాంతర్ కంపెనీ స్టార్ట్ చేశాడు. దానిలో లాభాలు బాగున్నాయనేసరికి డెల్కో విద్యుత్ లైట్ కంపెనీ కొత్తగా రావడంతో విద్యుత్ లాంతర్ దీపాల అమ్మకాలు పడిపోయాయి. దాంతో బాధపడిన కాల్నర్ శాండర్ ఆ కంపెనీ లాస్లో అమ్మివేసి మరలా తిరిగి మరొక కంపెనీలో పనిచేస్తూ తన ప్రయత్నాన్ని
కొనసాగించడం మొదలుపెట్టాడు. తనదైన శైలిలో అద్భుతంగా చికెన్తో వంటకాలు చేస్తూ వచ్చిన కస్టమర్లను సాటిస్ఫై చేయడంతో వాళ్ళందరూ కూడా కాల్నల్ అనే పేరుతో ఆయన్ని పిలవడం ప్రారంభించారు. తన పేరు మార్పు చెందింది. కాల్నల్ శాండర్ అని పిలవడం ప్రారంభించారు. ఎంతో సంతోషంతో రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. క్లౌడియా ప్రైస్ అనే ఆమెను వివాహం చేసుకొని తన జీవితంలో మరలా నూతన అడుగులు వేస్తూ సంతోషంగా జీవిస్తున్న సమయాలు వెంటనే మరలా విషాదంలోనికి నెట్టివేశాయి. రోడ్డు మార్గంలో తన షాపు ఉండడంతో దానిని తొలగించారు. కస్టమర్లు రావడం మానేశారు. మరలా తిరిగి తన మొదటి స్థితికి వెళ్ళిపోవడంతో పెన్షన్తోనే నేను మరలా నా జీవితాన్ని కొనసాగించాలనే బాధతో తన సూసైడ్ నోట్ రాసుకోవడం జరిగింది. ఇంకా నేను చనిపోతే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసిన క్రమంలో దేవుని నమ్ముకొని దేవునిపై ఆధారపడి తన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ క్రమంగా వెళ్తూ అనేక పర్యాయాలు తను చేసే చికెన్ వంటకం ఒక వ్యక్తి ఓకే చేశాడు. అనేక షాపుల్లో రిజెక్ట్ చేయడంతో బాధపడిన ప్రయత్నిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తూ ఉండగా ఆయన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అద్భుతంగా 8 సంవత్సరాల్లో 600 బ్రాంచ్లు ఓపెన్ అయ్యాయి. దేవుని నామానికి గొప్ప మహిమ ఆయన జీవితంలో వెంబడించడం, దేవునిగా జీవించడం, ఆయన ప్రయత్నాల్లో గొప్ప విజయాన్ని సాధించడం, దేశ విదేశాల్లో అనగా 127 దేశాలకి తాను చేసిన వంటకాన్ని పరిచయం చేయడం, ప్రపంచంలోనే KFC 4వ స్థానంలో ఉండడం, 1964 తన వృద్ధాప్యంలో కంపెనీ బాధ్యతలను వేరే వారికి అప్పగించిన చికెన్ ఖచ్చితమైన రెసిపీని వండటంలో వచ్చి సలహా ఇస్తూ చెక్ చేస్తూ ఎంతో క్రమబద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని మహిమార్థమై గొప్ప సాక్ష్యాన్ని కలిగి జీవించాడు. తన వృద్ధాప్యంలో కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ KFC అధినేతగా అందరి శిఖరాలకు ఎదిగాడు మన కాల్నల్ శాండర్. జీవితంలో ఎన్నో నష్టాలు చూసిన, కుటుంబమే విడిచిపెట్టిన, బంధుమిత్రులు అందరూ దూరం అయిపోయినా ఒక్కడే ఒంటిగా జీవితాన్ని గడుపుతూ ఉన్న పట్టు విడవకుండా దేవుని ఎరిగి ఆయన నామాన్ని గణపరచుటకై గొప్ప సాక్ష్యాన్ని మన ముందు ఉంచాడు. మనమైతే అనేక మార్లు నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటాం. కానీ వృద్ధాప్యంలో కూడా నిరుత్సాహపడకుండా, చనిపోవాలనే ఆలోచనలు సైతాను అపవాది కలిగించిన చనిపోకుండా దేవుని వైపు చూసి ఆయన మనస్సును ఆయన వైపు తిప్పుకొని తన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తపడుతూ ఆయన కోసం జీవించి ఆయన నామాన్ని ఘనపరిచే క్రమంలో ఎంతో గొప్ప విజయాన్ని సాధించి అందరికీ ఏదైతే మనం సాధించలేమో, ఏది మనం చేయలేమో, ఏది మనకు అసాధ్యమో అవన్నీ క్రీస్తులో సాధ్యమని చూపించాడు. మన కాల్నల్ శాండర్ ద్వారా ఈరోజు నిరుత్సాహంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉత్సాహకరంగా, నిరుత్సాహం కాకుండా మన ప్రోత్సాహం కలిగి దేవునిలో ఎదిగేటట్లుగా ఈ సాక్ష్యం ఉపయోగపడుతుందని ఆశపడుతూ మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేటంత వరకు అనేక మందికి తెలిసేటట్లుగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సాక్ష్యాన్ని వినిపిద్దాం.